మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ మద్దతుదారులు విజయకేతన ఎగరేస్తున్నారు. చాలా గ్రామాల్లో ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. గెలుపొందిన అభ్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామ సర్పంచ్గా సామ తిరుపతి రెడ్డి గెలుపొందారు. మరిన్ని వివరాలు మంచిర్యాల నుంచి సాగర్ అందిస్తారు. సాగర్, అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయిన పోలింగ్ 1 గంట వరకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతుంది. కొంచెం మంచిర్యాల జిల్లాలో ఓట్ల లెక్కింపు అనేది ఆలస్యంగా ప్రారంభమైన ఇప్పుడు చిన్న గ్రామ పంచాయతీలు మొత్తం ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాము. చూడొచ్చు, అసలు పెద్దపల్లి ఇటు మంచిర్యాల 2 జిల్లాల్లో కూడా అభ్యర్థులు మొత్తం కూడా గెలుపొందిన అభ్యర్థులు మొత్తం విజయ సంబరాల్లో మునిగి తేరుతున్నారు. ఒకసారి మనము పెద్దపల్లి జిల్లాలో చూస్తే అభ్యర్థుల గెలుపోవటంలో ఒకసారి చూస్తే కాల్వ శ్రీరాంపూర్ మండలంలోనే ఫస్ట్ తొలి ఫలితం వెలువడింది. కాల్వ శ్రీరాంపూర్ మండలం ఇప్పలపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలలో 98 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జిన్నా రామచంద్ర ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు అయితే వివరించారు. ఇక మంతని మండలం విలోచరం గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొండ ప్రేమలత విజయం సాధించారు. ఉప సర్పంచ్గా దేవరకొండ మహేందర్ ఎన్నికయ్యారు. ఇక మంచిర్యాల జిల్లాకు వచ్చేసరికి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బంగారుతండ సర్పంచ్గా బుక్కె నిర్మలాబాయి, హాజీపూర్ మండలం నాగారం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పెండ్రం మహేశ్వరి 22 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఇక లక్షడిపేట మండలం హనుమంతుపల్లి సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చేదం మల్లేష్ 583 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. దండపల్లి మండలం చెలుకగూడ సర్పంచ్గా బీఆర్ఎస్ బలపరిచిన ఆత్రం శాంకరి విజయం సాధించింది. ఈ ఆంత్రం శాంకరి అనే ఆమె ఎం ఫార్మసీ చదివి సర్పంచ్గా పోటీ చేయడం అనేది ఇక్కడ విశేషం. దండపల్లి మండలం లక్ష్మీకాంతాపూర్ సర్పంచ్గా చిలుకూరి మహేష్ కాంగ్రెస్ అభ్యర్థి 395 మెజార్టీతో గెలుపొందారు. దండపల్లి మండలం రాజుగూడ సర్పంచ్గా జైనేని రాజవ్వ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులుగా గెలుపొందారు. ఇక లక్షడిపేట మండలం పోతపల్లి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించగా హాజీపూర్ మండలం పెద్దంపేట సర్పంచ్గా బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ గెలుపు సాధించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, హాజీపూర్ ఈ మొత్తం కూడా మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన మరికొంచెం సేపట్లో ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో బిల్డింగ్ పైన ఉన్న సర్పంచ్ అభ్యర్థుల మొత్తం కూడా అభ్యర్థులు వారికి సంబంధించిన అభిమానులు మొత్తం కూడా సంబరాలు జరుపుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. బిల్డింగ్ పైకి ఎక్కి ఎప్పుడెప్పుడు ఫలితం వెలువడుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క వార్డు ఫలితంగా వెలువడడం, అదేవిధంగా వాళ్ళు మొత్తం కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మేజర్ గ్రామ పంచాయతీలు కొంచెం ఆలస్యంగా రాత్రి 8-9 కూడా కావచ్చు ఒక్కొక్క వార్డు లెక్కించేసరికి ఒక వార్డుకు 15 నుంచి 20 నిమిషాల సమయం అయితే పడుతుంది. ఇక చిన్న గ్రామ పంచాయతీలు అయితే దాదాపు ఇప్పటికీ ఆల్మోస్ట్ మంచిర్యాల ఇటు పెద్దపల్లి జిల్లాలో వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 20 సర్పంచ్ స్థానాలకు సంబంధించిన మొత్తం గెలుపోవటంలో మొత్తం కూడా తెలిపాయి. మరి ఇంకో 2-3 గంటల్లో కూడా మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన గెలుపోవటంలో అభ్యర్థులు కూడా తేలనున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ కూడా ఎన్నిక కూడా పూర్తయిపోయింది. ఇట్లా ఓవరాల్గా ఇటు మంచిర్యాల పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఓట్ల లెక్కింపు అనేది ప్రశాంతత వాతావరణంలో కొనసాగుతుంది. ఇప్పటికీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్లు ఇటు పోలీసులు డీసీపీలు ఏసీపీలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం రామగుండం కమిషనరేట్ వ్యాప్తంగా కూడా మొత్తం మొదటి విడతకు సంబంధించి 1600 మంది పోలీసు అధికారులను పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా ఇప్పుడు పోలింగ్ జరిగిందంతా ఒక ఎత్తు, ఈ గెలుపోవటంలో తేల్చేది ఒక ఎత్తు. అందుకోసం అని చెప్పేసి భారీ అభ్యర్థులు అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మేము గెలుస్తామా, ఎవరు గెలుస్తారని చెప్పేసి ఉత్కంఠనైతే నెలకొంది. మొత్తంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరిగినా తప్పకుండా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు. ముందుగా 144 సెక్షన్ విధిస్తున్న ఎక్కడ గుమ్మిగూడి ఉండవద్దు, విజయోత్సవ ర్యాలీలు చేయవద్దని చెప్పేసి కూడా పోలీసులు పలు సూచనలు అయితే
చేస్తున్నారు. ఎక్కడైతే ఇప్పుడు గేట్ సంబంధించిన ఇప్పుడు ఏదైతే ఓట్ల లెక్కింపు జరుగుతుందో ఓట్ల లెక్కింపు క్రమంలో కూడా ఫోన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలాంటివి కూడా లోపలికి అనుమతించట్లేదు. గెలిచిన అభ్యర్థులు మొత్తం వార్డు మెంబర్ కావచ్చు, ఇటు సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, మొత్తం ఒక రూమ్ కేటాయించి ఆ రూమ్లోనే కూర్చుండబెడుతున్నారు. ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తయిన తర్వాత వారిని మొత్తం నామినీ గెలుపొందిన పత్రాలు వాళ్ళకి ఇచ్చిన తర్వాత మొత్తం కూడా బయటికి వదిలిపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే పెద్దపల్లి ఇటు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటి వరకైతే పోలింగ్ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. శ్రవంతి.